యాంకర్ ట్యాగ్ తర్వాత మనం ఏం చేయాలనుకున్నాం, ఫామ్స్ నేర్చుకుందాం అనుకున్నాం. ఓకే, HTML ఫామ్ అంటే ఏంటి, జనరల్గా మనకి రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉంటాయి, కరెక్టా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పంపించే ఫామ్స్ ఈ వెబ్సైట్ నుంచి, లేదా ఈ కోర్సు మీరు రిజిస్టర్ అవ్వండి, లేదా ఈ జాబ్కి రిజిస్టర్ అవ్వండి అనేది మనకి రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనేది ఉంటాయి, కరెక్టా. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్స్ని మనం ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, రిజిస్ట్రేషన్ ఫామ్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక HTML ఫైల్ తీసుకుంటున్నాం, HTML ఫామ్స్ 10 HTML ఫామ్స్ ఏంటండి, HTML ఫామ్స్. ఓకే, సో మనం ఎక్కడ రాయాలి, ప్రతిదీ కూడా బాడీలో రాసుకోవాలి. ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫామ్ ట్యాగ్ అనేది వాడు. ఈ ఫామ్ కి నేను ఒక లేబుల్ ఇచ్చుకుంటున్నాను అనమాట. నేమ్ ఏంటంటే సెలెక్ట్ కార్స్ అని ఇస్తున్నాను. ఇందులో కార్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికోసం నేను ఏం చేశానంటే సెలెక్ట్ అనే ట్యాగ్ వాడుతున్నాను ఇక్కడ. ఈ సెలెక్ట్ అనే ట్యాగ్ లో నేను ఆప్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు BMW. సో ఇలాగ కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ BMW రాసిన తర్వాత ఆడి, రోల్స్ రాయిస్, నెక్స్ట్ మారుతి, ఈ విధంగా మనం ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాం. సో ఇప్పుడు ఎలా వస్తుంది ఈ ఫామ్ అనేది ఒకసారి చూసారా. ఈ సెలెక్ట్ కార్స్ ఇచ్చాను నేను. ఇందులో 4 ఆప్షన్స్. మాకు ఆడి కావాలా, మారుతి కావాలా, సో BMW కావాలా, ఆప్షన్ అనేది కనబడుతుంది. ఓకే, సెలెక్ట్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి తీసుకున్నాం. సో ఇంకో లేబుల్ తీసుకుంటున్నాను, సెలెక్ట్ వెహికల్. ఇందులో మనం ఒక వెహికల్ ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ సెలెక్ట్ ట్యాగ్ లో మనకి ఏంటి, ఆప్షన్ గ్రూప్. లేబుల్ వచ్చేటప్పటికి ఏంటి, బైక్స్ అని తీసుకు. ఈ గ్రూప్ లోకి వచ్చేటప్పటికి మనకి బైక్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనబడేవి. ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు యమహా. సో దిస్ ఈస్ ద వన్ ఆప్షన్ వాల్యూ. ఇలా నేను ఒక 3 ఆప్షన్స్ ఇస్తాను. ఇందులో యమహా తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్, హీరో, బైక్స్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇంకొక లేబుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బైక్స్ అయిపోయింది కదా, కార్స్ లేబుల్ తీసుకుంటున్నాను. ఆప్ టు గ్రూప్, ఈ బైక్స్ ప్లేస్ లో కార్స్ ఏంటంటే ఒకటి ఆడి కార్, రోల్స్ రాయిస్, మారుతి. ఓకే, ఎందుకంటే ఈ ఫార్మ్స్ కాన్సెప్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. ఈ విధంగా ఒక 2 ఆప్షన్స్ ఇచ్చాము. అయిన తర్వాత బ్రేక్. ఇక్కడ కూడా ఒక నెక్స్ట్ లైన్కి రావాలి కాబట్టి ఇక్కడ ఒక బ్రేక్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం మన వెబ్సైట్ ఏ విధంగా కనబడుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ వెహికల్ వచ్చింది. ఇందులో బైక్స్ లో ఏమొచ్చినాయి, కార్స్ లో ఏమొచ్చినాయి కనబడుతుంది కదా. ఇంతకు ముందు ఓన్లీ మనం ఏం చేసాం, కార్స్ అని ఇచ్చాము, అందులో ఆడి, రోల్స్ రాయిస్, మారుతి అని ఇచ్చాము. ఇక్కడ ఏమైంది, బైక్స్ కాన్సెప్ట్ లో ఒక 3 బైక్స్ ఇచ్చాము, కార్స్ కాన్సెప్ట్ లో 3. సో ఇందులో మనకి ఏది కావాలి, కార్స్ లో అయితే కార్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా బైక్స్ లో అయితే బైక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ సెకండ్ ఆప్షన్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు ఇలా కాదు, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏమైనా రాయాలనుకుంటున్నాను, అంటే టెక్స్ట్ బాక్స్ ఏదైనా రాయాలనుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్లో ఏ విధంగా రాయాలి అంటే, ఇక్కడ నాకు పర్టికులర్గా ఇలాంటి కార్ కావాలి, లేదా పర్టికులర్గా ఇలాంటి కంటెంట్ కావాలి, నా స్పెసిఫికేషన్స్ ఇలా ఉండాలి అనే కాన్సెప్ట్లో నేను రాయాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా ఏం చేసాం మనం, ఒక లిస్ట్ ఏ విధంగా ఉంది ఆ లిస్ట్ని ఒక ఆప్షన్ వైజ్ ఆ ఆప్షన్ యొక్క వాల్యూస్ని మనం తీసుకోవడం జరిగింది, కరెక్టా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఈ టెక్స్ట్ బాక్స్లో మనం తీసుకునేది ఏంటంటే లేబుల్. ఏం తీసుకోవాలి, ప్రతి దానికి లేబులేనండి. లేబుల్ అనేది కామన్, అంటే మీకు ఒక లైన్లో రావాల్సిన ప్రతి కంటెంట్ని మనం దేని కింద తీసుకుంటున్నాం, లేబుల్ కింద తీసుకుంటున్నాం. లేబుల్లో మనం ఏం చేస్తున్నామంటే యూజర్ నేమ్ అంటే ఏం రాస్తారు, ఆ నేమ్ రాయడానికి అంటే ఏ టైప్ ఆఫ్ నేమ్ రాయాలి, ఆ బాక్స్లో ఏం రాయాలి అనే దానికి మనం ఒక ఇన్పుట్ ఇవ్వాలి. కాబట్టి ఇన్పుట్, దాని యొక్క టైప్ ఏంటి, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఏంటి దాని యొక్క టైప్ ఏం రాయాలి, నాకు టెక్స్ట్ కావాలా, బటన్ కావాలా, అలా అనే దానికోసం నెంబర్ కావాలా అనేది. నాకు ఇక్కడ ఏం కావాలి, టెక్స్ట్ టైప్ కావాలి. ఓకే, ఈ టైప్ అయిన తర్వాత నేను ఏం చేయాలి, బ్రేక్ ఇస్తున్నాను. ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చాను, యూజర్ నేమ్ తర్వాత ఏం కావాలి, నాకు ఒక పాస్వర్డ్ కావాలి, తర్వాత ఒక ఈమెయిల్ కావాలి, తర్వాత ఏదైనా కలర్ కానీ లేదా ఒక డేట్ కానీ. సో ఈ విధంగా మనం ఎన్ని కావాలితే అన్ని రాసుకోవచ్చు అనమాట. అది ఎలా రాసుకోవాలనేది చూద్దాం. యూజర్ నేమ్ రాశాను. యూజర్ నేమ్ తర్వాత ఏం కావాలి, నాకు ఒక పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ మరి రాస్తే అబ్జర్వ్ చేశారనుకోండి, ఏదైనా జీమెయిల్ కానీ లేకపోతే ఇంకేదైనా పాస్వర్డ్ రాసేటప్పుడు మనకి పాస్వర్డ్ రాసేటప్పుడు మనకి బ్లాక్ డాట్స్ వస్తాయి, కరెక్టా. సో కాబట్టి ఆ విధంగా రావాలంటే ఏం చేయాలి, పాస్వర్డ్ అనేది వాడాలి. అలాగే
నెక్స్ట్ ఏం కావాలి నాకు? ఈమెయిల్ కావాలి. ఈమెయిల్ రాసినప్పుడు మీరు ఇన్పుట్ టైప్ మీరు టెక్స్ట్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏబిసిడి అని రాసినా తీసేసుకుంటారు. కానీ నాకు ఈమెయిల్ అంటే ఏం రావాలి? @gmail @yahoo mail కరెక్టా? సో ఆ విధంగా రావాలి. ఆ విధంగా రావాలంటే కంపల్సరీగా ఈ టెక్స్ట్ టైప్ ఏముండాలి? ఈమెయిల్ అనే టైప్ ఆలి. ఓకే. తర్వాత వచ్చేటప్పటికి కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు టైప్‌లోకి ఏం కనబడాలి నాకు? కలర్స్ కనబడాలి. లైక్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, యెల్లో కలర్ ఆ విధంగా. తర్వాత నేనొక డేట్ కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నా. అది డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, బర్త్ డేట్ అవ్వచ్చు ఏదైనా. డేట్ ఆఫ్ బర్త్‌లో డేట్ అనేది మీరు క్యాలెండర్ మాదిరిగా ఓపెన్ అవుతుంది కాబట్టి, దాన్ని మనం చేసేటప్పుడు ఇక్కడ ఇన్పుట్ టైప్ ఏమి ఇవ్వాలండి? డేట్ అని. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైమ్ కూడా నేను మెన్షన్ చేయాలి. డేట్ అండ్ టైం. అంటే ఇన్పుట్ టైప్ వచ్చేటప్పటికి డేట్ టైమ్ లోకల్ అనే టెక్స్ట్ టైప్. ఓకే. అనదర్ వన్ మంత్. ఈ మంత్ వచ్చేటప్పటికి ఏంటి? ఇన్పుట్ టైప్ మంత్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక నెంబర్ ఇవ్వాలని ఫోన్ నెంబర్ ఆర్ కాంటాక్ట్ నెంబర్ అంటాం కదా, నెంబర్. సో ఈ విధంగా మనము టెక్స్ట్ బాక్సెస్ అనేది మనం చేయడం జరుగుతుందండి. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఏ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి ఒకే ఇన్పుట్ ఇస్తే అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్పుట్ ఇవ్వాలి. ఓకే. సో కాబట్టి ఈ విధంగా మనం ఇన్పుట్ ఇచ్చాం. సో మీరు చెక్ చేశారనుకోండి ఇక్కడ యూజర్ నేమ్ నేను ఇస్తున్నాను. ఏదైనా ఇవ్వచ్చు టెక్స్ట్ కాబట్టి. పాస్వర్డ్ నేను టైప్ చేస్తే మనకి ఏమి కనబడాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని టైప్ చేసా. మీకు ఏ కనబడుతుందా? లేదు. పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు అన్నీ కూడా మీకు ఈ విధంగా డాట్ కింద వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా టైప్ చేసి ఇలా బయటకెళ్ళాను అనుకోండి, అది తీసుకోదు. అది ఎర్రర్ కింద తీసుకుంటది. దాన్ని ఏం చేయాలి? @gmail ఈ విధంగా రాసుకోవాలి. కలర్ కాంబినేషన్‌లో చూడండి మీకు ఏ కలర్ కావాలి? రెడ్ కలర్ కావాలా? ఈ విధంగా మీకు ఏ కలర్ కావాలంటే కొన్ని మనకి విధంగా కలర్ కాంబినేషన్స్ చూపిస్తది కాబట్టి ఆ విధంగా. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అని చూసుకున్నప్పుడు మనకేంటి ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా! సో ఇక్కడ కూడా అంతే. టైము, డేట్. ఈ టైము, ఈ డేటు, ఏఎం, పీఎం ఇలా. సో నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ ఇక్కడ చూడండి మంత్ అని కొడితే నెంబర్ అని కొట్టాం కాబట్టి మీకు ఇలా నెంబర్స్ అనేది కనబడుతుంది. ఓకే. సో ఈ విధంగా మనకి ఇప్పటిదాకా మనం ఏం చేసామండి? లైక్ మొత్తం అన్నీ కూడా ఏ విధంగా మనకి టెక్స్ట్ బాక్స్ ఎలా ఉంటుంది, లేకపోతే ఈమెయిల్ ఎలా రాయాలి, కలర్స్ ఎలా రాయాలి అనేది ఒక చెక్ బాక్స్ని ఎలాగ రాసుకోవాలి. ఓకేనా? మోర్ దాన్ మీరు ఎక్కువ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు చెక్ బాక్స్ వస్తూ ఉంటాయి. ఒక లేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ లేబుల్కి మనం ఒక చెక్ బాక్స్ ఇవ్వాలనుకుంటున్నాం. చెక్ బాక్స్లో నేనేం చెప్తున్నానంటే టెక్నాలజీస్ అని. ఈ టెక్నాలజీస్లో నేను ఒక ఇన్పుట్ టైప్ ఇవ్వాలి కదా, మరి ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్. ఆ చెక్ బాక్స్లో ఏమి ఇవ్వాలి? వాల్యూ ఈక్వల్ టు HTML. నెక్స్ట్ సేమ్ ఇన్పుట్ టైప్ అగైన్ చెక్ బాక్స్. ఇలా మీకు ఎన్ని కావాలితే అన్ని రాసుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 చెక్ బాక్సెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. HTML ఇక్కడ వాల్యూ వచ్చేటప్పటికి ఏమి ఇవ్వాలి? CSS ఆర్ జావా. చెక్ బాక్సెస్ ఇచ్చాను. రేడియో బటన్ ఇవ్వాలనుకున్నాం. సో మీరు కొన్ని ఫామ్స్ చూస్తే మనకి మేల్, ఫీమేల్ అనే రేడియో బటన్ ఇస్తాం. చెక్ బాక్స్కి రేడియో బటన్కి డిఫరెన్స్ ఏంటి? చెక్ బాక్స్ క్లిక్ చేసినప్పుడు మీరు HTML చెక్ చేయొచ్చు, CSS క్లిక్ చేయొచ్చు, జావా క్లిక్ చేయొచ్చు. బట్ రేడియో బటన్ చేసినప్పుడు ఏమవుతుంది? మీరు మేల్ క్లిక్ చేస్తే ఫీమేల్ క్లిక్ చేయడానికి ఉండదు, లేదా ఫీమేల్ క్లిక్ చేస్తే మేల్ క్లిక్ చేయడానికి ఉండదు. కరెక్టా? దాన్ని మనం ఏమంటాం? రేడియో బటన్ అంట. లేబుల్లో ఏం రాసుకోవాలి నేను? జెండర్. ఇందులో నేను ఏం చేయాలి? ఇన్పుట్ టైప్ రేడియో బటన్ ఇవ్వాలి. దీని పేరేంటి? నేమ్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఇది జెండర్, వాల్యూ, మెయిల్. ఇది సేమ్ కాపీ చేసుకొని సో ఈ రేడియో బటన్లో మనకి ఎన్ని కావాలి? ఓన్లీ రేడియో బటన్, జెండర్, నేమ్. ఇక్కడ వాల్యూ దగ్గరకు వచ్చేటప్పటికి ఫీమేల్. ఈ విధంగా మనం ఏం చేసామండి? ఒక రేడియో బటన్ తీసుకున్నాం, అలాగే ఒక జెండర్ తీసుకున్నాం. అలాగే కొన్ని వచ్చేటప్పటికి మనకి అమౌంట్ రేంజ్ చూపిస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వాడేటప్పుడు మీకు ఇంత అమౌంట్ రేంజ్లో మీకు కావాలి, నాకు 1000 రూపీస్ నుంచి 5000 వరకు నాకు వాల్యూస్ కావాలని మనం క్లిక్ చేస్తూ ఉంటాం కదా. సో దాన్ని మనం చేసేది అమౌంట్ రేంజ్ ఏ విధంగా చేస్తామనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. లేబుల్ అమౌంట్ రేంజ్. ఈ అమౌంట్ రేంజ్ ఏ విధంగా చూపిస్తాము? సేమ్ యాజ్ యూజువల్గా ఇన్పుట్ టైప్ ఏం తీసుకోవాలి? నేను రేంజ్ తీసుకుంటున్నాను. ఓకే. రేంజ్ అంటే ఏంటి? మీకు కనీసం మినిమం వాల్యూ తెలియాలి, మ్యాక్సిమం వాల్యూ తెలియాలి. సో మినిమం వాల్యూ రేంజ్ మినిమం ఈక్వల్ టు 1000, మ్యాక్సిమం వాల్యూ 3000. ఓకే. 1000 నుంచి 50,000. లాస్ట్లో మీకు అంతా అయిపోయిన తర్వాత ఏం కావాలి? మీకు సబ్మిట్ చేయాలి కదా. ఆ ఫామ్ అంతా రాసాము, అంతా అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? లేబుల్ సబ్మిట్. మీకు టైప్ అనేది ఇచ్చి అలా అయినా రాయొచ్చు, లేదు అనుకుంటే
మీరు డైరెక్ట్గా ఇన్పుట్ టైప్ కూడా తీసేసుకోవచ్చు. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. ఇప్పుడు నేను ఈ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో వాల్యూ నేను ఫామ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? రీసెట్ చేయాలి కదా, టైప్ రీసెట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మన ఫామ్ ఎలా కనబడుతుంది. ఓన్లీ నెంబర్ వరకు ఉంది కదా. సో ఇప్పుడు మనం రీలోడ్ చేద్దాము. రీలోడ్ చేస్తే మీరు చూసారు ఇక్కడ. సో నెంబర్ అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత ఏంటి? HTML లేకపోతే CSS. ఇక నేను HTML క్లిక్ చేశాను, CSS క్లిక్ చేశాను, కరెక్టా? జావా క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ జెండర్లో మేల్ క్లిక్ చేశాను, ఫీమేల్. మేల్ క్లిక్ చేస్తే ఫీమేల్ పోతుంది, ఫీమేల్ క్లిక్ చేస్తే మేల్ పోతుంది. దిస్ ఇస్ ద రేడియో బటన్, దిస్ ఇస్ ద చెక్ బాక్స్. ఓకే, ఇక్కడ అమౌంట్ రేంజ్ మీరు అబ్జర్వ్ చేశారా? ఇది ఈ బటన్ మీరు చూస్తుంటారు, ఎక్కువ మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాటిలో మీకు కనబడుతూ ఉంటుంది. ఓకే, ఈ బటన్ అనేది. తర్వాత మీరు సబ్మిట్ అయితే సబ్మిట్ కొట్టవచ్చు, లేదా రీసెట్ అయితే రీసెట్ కొట్టవచ్చు. సబ్మిట్ కొట్టాము, రీసెట్ కొట్టాము. ఓకే, సో ఈ విధంగా మనకి కనబడుతూ ఉంటుందండి. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫామ్స్లో మీకు ఎక్కువ మేజర్గా ఇవే బటన్స్ కనబడుతూ ఉంటాయి అన్ని చోట్ల కూడా.